మీరు మాట్లాడకుండా ఉంటే అయిపోద్ది. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ నగరంలో మరొక ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు నేషనల్ 87th సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకి తీసుకొచ్చిన ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి, ముఖ్యంగా అంకమ్మ చౌదరి గారికి ధన్యవాదాలు. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ఏర్పాట్లు పర్యవేక్షించిన కమిటీ వారికి, మా అటాబి గారు కానీ, సంతోష్ కానీ, రామ్మోహన్ గారు కానీ, నేను కానీ ఈ ఏర్పాట్లు పర్యవేక్షించి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ స్టేడియంను బ్రహ్మాండంగా తీర్చిదిద్ది రెనోవేట్ చేయడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ముగింపు వేడుకలకు రావడానికి సమ్మతించారు. వారి షెడ్యూల్ కూడా రేపు వస్తుందని మేము అనుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా శాప్ ఆధ్వర్యంలో ఇటువంటి పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని జరిగే విధంగా కృషి చేస్తున్న శాప్ ఎండీ వారికి, చైర్మన్ గారికి, ముందుగా వారందరికీ కూడా ఈ విజయవాడ నగరంలో ఇటువంటి కనువిందైన ఏర్పాట్లు చేసినందుకు వారు మరిన్ని రేపు రాబోయే కాలంలో వారి ఆధ్వర్యంలో నేషనల్ గేమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మనం చూసాం, హైదరాబాద్లో నేషనల్ గేమ్ కానీ, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ ఎన్నో ఇంటర్నేషనల్ స్టేడియంస్ కట్టిన ఘనత, ఒక స్పోర్ట్స్ విలేజే కట్టిన ఘనత వారిది. ఆయన ఆధ్వర్యంలో రేపు అమరావతిలో రాబోయే స్పోర్ట్స్ సిటీలో తప్పకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే క్రీడాకారులకే కాదు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ, మొత్తం వాళ్ళు ఉన్న సపోర్ట్ స్టాఫ్ అంటే మన కోచ్లు కానీ, ఫిజియోథెరపీలకు కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా రేపు రాబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండబోతుంది. దేశంలో కోచ్లు తయారు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. తప్పకుండా ఇటువంటి ఎన్నో సదుపాయాలు రేపు రాబోయే కాలంలో అమరావతిలో రాబోతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక మణిహారం. ఇటువంటి క్రీడా పోటీలు ఆంధ్రప్రదేశ్లో మరిన్ని వచ్చి ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి శాప్ చక్కగా చేస్తుంది. రాబోయే కాలంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా వారి ఆధ్వర్యంలో రెనోవేషన్ జరగబోతుంది. తిరుపతిలో కూడా వాళ్ళు స్టేడియంకి స్థలం కేటాయించుకోవడం జరిగింది. విశాఖపట్నంలో కూడా మొన్నే వారి ఆధ్వర్యంలో కొన్ని పోటీలు జరిగినాయి, కబడ్డీ పోటీలు, ఇటువంటివన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ మొత్తం శాప్ ఇటువంటి విధంగా క్లస్టర్ ప్రోగ్రామ్, ఏ సిటీకి ఆ సిటీకి క్రీడాకారులను తయారు చేసే విధంగా మినీ హబ్స్ తయారు చేయాలని కోరుకుంటూ, అందరికీ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, విజయవాడ హాస్పిటాలిటీకి పెట్టిన పేరు, మీ క్రీడతో పాటు విజయవాడ హాస్పిటాలిటీని కూడా క్రీడాకారులను ఎంజాయ్ చేయమని తెలియజేసుకుంటూ, ఈ టోర్నమెంట్ ఈ విధంగా తీసుకొచ్చినందుకు, ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.